నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ హైకోర్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసైతే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చూస్తున్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా పాత ఫ్లోర్ మీదైతే చేసుకుంటున్నారనమాట. ఇదివరకు మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఎప్పుడైతే ఫౌండేషన్ పడ్డాదో, అప్పుడు మనకు 3 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయ్యుండే. తర్వాతేందంటే వర్క్ ఆగిపోవడం ఒక 6, 7 ఇయర్స్ పాటు వాటర్‌లోనే ఉండే కదా! అందువల్ల ఏంటంటే ఆ యొక్క పాత 3 ఫ్లోర్‌ల మీద ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అయ్యుంటాయో, అక్కడంతా కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు కొత్తగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఆ ఫ్లోర్ మీదే. చేసుకొని వాటి మీద కాంక్రీట్‌తో ఫ్లోర్ అయితే ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. యాక్చువల్‌గా ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి మొత్తం 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అవ్వాలనమాట. ఇప్పుడు ప్రస్తుతం పాత వాటి, కొత్త వాటితో కలుపుకొని మొత్తం 15 అయితే కంప్లీట్ అయ్యున్నాయి. అలాగే 16వది మనకు ఈ ప్లేస్‌లో అయితే రావాలి. ప్రస్తుతం ఇక్కడ మట్టి ఉంది చూడండి. ఈ ప్లేస్‌లో అయితే రావాలి. అలాగే ఇవన్నీ కూడా మనకు కొత్తగా కంప్లీట్ అయిన ఫ్లోర్‌లనమాట. ఏవైతే ప్రస్తుతం కంప్లీట్ అయ్యున్నాయి ఫ్లోర్సు, వాటి మీదంతా కూడా ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ప్రతి ఫ్లోర్ దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఏందంటే, అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అనేది దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా 1048,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌నైతే నిర్మించడం జరుగుతుంది. అలాగే ఇందాక మీరు చూసారు గదా! రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు అది పాత దాని మీదండి. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా పాత దాని మీద. ఎందుకంటే 3 అయితే కంప్లీట్ అయినాయి గదా! అందులో మనకు రెండిటి మీద ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్‌మోస్ట్ ఆల్ అటు సైడ్ అయితే 90% అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ యొక్క 4 దగ్గర చూసుకున్నట్లయితే ఒక 60% అయితే కంప్లీట్ అయ్యున్నాయండి. ఇది కంప్లీట్ అయిన వెంటనే వీటి మీద కాంక్రీట్‌తో 4 అయితే కంప్లీట్ చేసుకుంటారు. దీని మీద ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అయ్యుంటాయో, అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారనమాట. క్లియర్‌గా రిమూవ్ చేసి, ఆ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకొని, వాటి మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని, ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే మీరు అవతల వైపు, యువతల వైపు పాతదుంది కదా! మిడిల్‌లో మనకు కొత్త ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు రీసెంట్‌గా. ఇప్పుడు దీని మీద మీరు చూడొచ్చండి. ఏదైతే ఫ్లోర్ కంప్లీట్ అయిపోయిందో, అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అంటే ఇన్‌స్టాల్ చేసుకొని, ఒక గోడలాగా 2 వైపులా కూడా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని, మిడిల్‌లో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారు చూడొచ్చు. గత వీడియోలో మీకు జస్ట్ అప్పుడే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇన్‌స్టాల్ జరిగిందో అక్కడంతా కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకున్నారనమాట. అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా గత వీడియోలో అప్పుడే స్టార్ట్ చేసుండే అండి. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ ఈ యొక్క 4కి సంబంధించి అయితే ఎండింగ్ లెవెల్‌కి అయితే వచ్చేసింది రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. ఇది కంప్లీట్ అయిన వెంటనే వీటి మీదైతే కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ 4 అయితే కంప్లీట్ చేసుకుంటారు. మొత్తం 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అవ్వాలి. పాత వాటితో కలుపుకొని 15 అయితే కంప్లీట్ 15 అయితే కంప్లీట్ అవున్నాయి. 16వది ఇప్పుడు ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో ఎగ్జాక్ట్‌గా దీని పక్కనే ఇంకో ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకోవాలనమాట 16వ ఫ్లోరు. ఇప్పుడు పాత వాటి మీద రెండిటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గదా! మూడవది ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఐరన్ రాడ్ చూస్తున్నారో పైన ఇది పాతది మూడవదనమాట. ప్రస్తుతం దీని మీద ఏందంటే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. గత వీడియోలో అప్పుడే స్టార్ట్ చేసున్నారు. గత వీక్, ఈ వీక్‌కి మొత్తం గూడా పైనున్న ఐరన్ రాడ్స్ అవన్నీ గూడా రిమూవ్ జేసేసారనమాట. అలాగే ఏదైతే పాత వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ ఒక 4కి సంబంధించి ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 4కి సంబంధించి ఒక 60% అయితే కంప్లీట్ చేసుకోనున్నారు. అలాగే ఈ 4కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే జరుగుంటాయో అవన్నీ కూడా క్లియర్‌గా రిమూవ్ చేసేసారనమాట. అలాగే మీరు ఈ 4 దగ్గర కూడా చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చూడండి ఏ విధంగా చేసుకోనున్నారో ఒక గోడలాగా ఐరన్ రాడ్‌లతో అయితే ఇన్‌స్టాల్ జేసేసుకోనున్నారు. ఏదైతే ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసుకున్నారో, ఇప్పుడు 2 వైపులా కూడా మనకు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. అలా చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారండి. ఇదివరకేందంటే బిల్డింగ్స్ కట్టేటప్పుడు మనకేందంటే ఇటుక కట్టేటోళ్ళు. ఇప్పుడంతా కూడా మనకు ఈ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగానే ఎక్కువగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే షట్టర్స్ యూజ్ చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. దీనివల్ల ఏందంటే ఫ్యూచర్‌లో ఎలాంటి విపత్తులొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అయితే ఈ యొక్క బిల్డింగ్స్ అనేది ఉండబోతుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా 16 ఫ్లోర్‌లు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఈ యొక్క ఫ్లోర్ ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అటు సైడు అలాగే బ్యాక్ సైడ్ అయితే షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. ఆ షట్టర్స్ ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తారంటే మనకు కాంక్రీట్ ఫిల్ చేసేటప్పుడు బయటికనేది వెళ్ళకుండా చుట్టూ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
చుట్టూ కూడా షట్టర్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఫ్లోర్‌ని ఆ విధంగానే కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తారండి. దీని దగ్గర ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా ఒక 90% రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే జరిగుంటాయో పాత ఫ్లోర్ మీద అవన్నీ కూడా రిమూవ్ చేసేసారు ఆల్మోస్ట్ ఆల్. 16వది ఈ ప్లేస్‌లో అయితే వస్తుంది. ఈ 16వది గనుక ఈ మంత్ గనుక కంప్లీట్ అయిపోతే టోటల్ 16 ఫ్లోర్‌లు. ఇంక నెక్స్ట్ నుంచి బిల్డింగ్ వర్క్స్ అయితే ప్రాపర్ వర్క్స్ అయితే చూడొచ్చు. ఇప్పటిదాకా ఇది ఎక్కువ మనకు ఈ యొక్క బిల్డింగ్స్ నిర్మించేటప్పుడు ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్ అంటే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ చాలా టైం అయితే తీసుకుంటుంది. అందులో ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్ కోసం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎందుకంటే కొన్ని వేల టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ గాని, అలాగే కాంక్రీట్ గాని యూజ్ చేసి ఈ యొక్క ఫ్లోర్‌లనేది కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోలు ఈ యొక్క ఫ్లోర్ వర్క్ జరిగేటప్పుడు వీడియోస్ చేసినవన్నీ చూస్తే మీకు అర్థమవుతుందనమాట. అసలు ఎంత వర్క్ జరుగుతుంది ఏంటి అనేది కూడా. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి కంప్లీట్ అయిపోయిన ఫ్లోర్‌ల మీదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాయి. కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటున్నారు హైట్ అయితే పెంచుకోవడానికి. అలాగే పాత వాటి మీద ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన ఫ్లోర్‌లండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ హైట్‌గా చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని వీటి మధ్యలో షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని వాటిలో కాంక్రీట్‌తో వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక ఫ్లోర్ దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఏందంటే ఆ ఫ్లోర్‌కి సంబంధించి షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండండి. ఇప్పుడు ఆ ఫ్లోర్‌కైతే మొత్తం షట్టర్స్ కాంక్రీట్‌తో వర్క్ అయితే చేసుకున్నారు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు. గత వీడియోలో జస్ట్ అప్పుడు మనకు బేసిక్ లెవెల్‌లో గ్రౌండ్ లెవెల్ వరకైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటా ఉండే. యాక్చువల్‌గా ఏందంటే ఇది మనకు పాత పోర్ అనమాట. యాక్చువల్‌గా 16 పోర్‌లు అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా! అందులో మనకేందంటే ఈ కొత్తగా 12 అయితే కంప్లీట్ చేసుకున్నారు. పాతవి 3 అయితే ఉండేయన్నమాట. ఇప్పుడు ఆ మూడిటి మీద ఏం చేస్తున్నారంటే వాటి మీద ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే అయ్యుంటదో ప్రీవియస్‌గా ఆ ఐరన్ రాడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసి వాటి మీద ఈ విధంగా వాటర్ ప్రూఫ్ చేసుకొని ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చేసుకొని దీని మీద పోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. అది కూడా పాత పోర్ అనమాట. ఇప్పుడు జరుగుతున్న మూడిటికి పాత పోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో ఒక లెవెల్ వరకు అయిపోయిందండి. ఇప్పుడు ఈ మరో లెవెల్ ఇప్పుడు హైట్‌లో మనకు బెడ్ లాగా పైనంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. పైనంతా కూడా కంప్లీట్ అయిన వెంటనే చుట్టూ కూడా మనకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు కాంక్రీట్‌తో పోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇదంతా కూడా మనకు బెడ్ లాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోమన్నారు. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకేందంటే ఫ్లోర్‌లు ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. ఐరన్ రాడ్‌తో ఒక గోడలాగా నిర్మించుకుంటారనమాట ఐరన్ రాడ్‌తో. నిర్మించుకొని అవతల వైపున, ఇవతల వైపున 2 వైపున కూడా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ అయితే వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. మొత్తం కిందంతా కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు పైనకి ఈ విధంగా అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో. అవతల వైపు నుంచి చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఐరన్ రాడ్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది ఇద్దరు ముగ్గురు లేనిదే మనం మొయ్యలేమనమాట ఈ యొక్క ఐరన్ రాడ్స్. అంత హెవీగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోమన్నారు. చూడండి ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ అయితే పోసుకోమన్నారు చూడొచ్చు. గత వీడియోలో ఇవన్నీ కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మొత్తం కాంక్రీట్ అయితే వర్క్ చేసుకోమన్నారు. కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికి చూడండి. ఆల్రెడీ ఐరన్ రాడ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు కదా హైట్‌గా. ఇప్పుడు చుట్టూ కూడా మళ్ళీ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. గత వీడియోకి ఈ వీడియోకి చాలా అప్డేట్ అండి. అప్పుడు ఏంటంటే జస్ట్ ఇదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉండే. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు పోసేస్తున్నారు కాంక్రీట్స్‌తో అయితే. ఇది ఒకటి ఇటు కూడా. ఇప్పుడు అటు సైడ్ అయితే చేసుకోవడం జరుగుతుంది.
సో ఏ విధంగా జరుగుతున్నాయి చూడండి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్. ఈ 4 కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది పార్ట్ 4. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 4 అయితే కంప్లీట్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనకు పైన కాంక్రీట్తో వర్క్ చేసుకుంటారండి. ఏ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవుతున్నాయో. త్వరగా అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. అప్పుడు కూడా ఇది జస్ట్ కొంతవరకు హైట్ అయితే పెంచుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చిందనమాట. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇంకా వీటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కాంక్రీట్తో 4 అయితే కంప్లీట్. ఇది కూడా పాత 4 కింద ఉంది చూడొచ్చు. 4 పాతవి అనమాట. దీని మీద ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. ఈ విధంగా జరిగింది. అలాగే మనకు చుట్టూ కూడా చూడండి, ఈ విధంగా షట్టర్స్ లాగా ఇన్స్టాల్ చేసుకుంటే అయితే వస్తారు.